వచ్చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీతో కొంచెం మాట్లాడాలి. పేమెంట్ మొత్తం సెటిల్మెంట్ అయిందిగా, టిప్స్ ఏమన్నా? అయ్యో అలాంటిదేం లేదు సార్. మా హోటల్ సర్వీస్ మీకు నచ్చిందా సార్? వెరీ నైస్. నచ్చినందువల్లే కదా ఎవ్రీ ఇయర్ ఎండ్ క్లోజింగ్ కి ఇక్కడికి వస్తున్నావు. ఒక విషయం చెప్తే మీరు తప్పుగా అనుకోరుగా? ఏమిటది? మీ ప్యాంట్ పాకెట్ లో ఒక సిల్వర్ స్పూన్ ఉంది. మీరు దాన్ని అంతగా ఇష్టపడితే గిఫ్ట్ గా ఉంచుకోవచ్చు సార్. మీ వాట్ నాన్ సెన్స్! నా పాకెట్ లో మా ఫ్యామిలీకి దొంగ బుద్ధి లేదయ్యా. కాదు సార్, ఉంది, మీరే చూడండి. యూ ఇది ఎవరో నా ఫ్రెండ్స్ సరదాగా రే మనోజ్ చిలిపి వాడే నా పాకెట్ లో కావాలని చెప్తానుండు. సారీ సార్, ఎవరు కావాలని పెట్టినట్టుగా లేదు, మీరే ఇష్టపడి మీ పాకెట్ లో పెట్టుకున్నట్టుగా ఉంది. అలానే మేము కాదు సార్, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెప్తోంది. సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. అదే నా వైఫ్ కి వెండి స్పూన్ అంటే ఇష్టమని. ఉండండి, ఈ స్పూన్ కి రేట్ ఎంతో? అయ్యో సార్, ఉండండి సార్, మాకు కస్టమర్లే సార్ ముఖ్యం. ఇది ఫస్ట్ టైం కాదు సార్, థర్డ్ టైం. ఫస్ట్ టైం ఒక వెండి గ్లాస్ తీసుకెళ్లారు, సెకండ్ టైం ఒక కప్పు. అందుకే మేనేజ్మెంట్ లో చెప్పమని చెప్పారు. తప్పుగా అనుకోకండి సార్. ఇట్స్ ఓకే, బట్ దీని రేట్ ఎంతో? సారీ సార్, మేమేమీ తీసుకోం సార్. థ్యాంక్ యూ. అయ్యో, ఏం అలవాటిది? పిల్లాడికి నచ్చ చెప్పాల్సిన వయసులో ఇలాంటి పాడు పనులు చేయొచ్చా? ఆఖరికి నా పర్సన్ కూడా దొంగిలించా. ఈ వాచ్ పోయిందని వాడు ఎంతలా ఏడ్చుంటాడు. ఏమన్నా అంటే మా ఫ్యామిలీకి అలవాట్లేదంట. నేను బాగా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేను నార్మల్ గా ఉండలేకపోతున్నాను. సారీ దివ్య. సరే వదిలే, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అయితే ఇది నువ్వు ఇన్నాళ్ళు ఇంట్లోనే నాకు తెలియకుండా దొంగున్నాడా? అయ్యో. నమస్తే, ఎవరు మాట్లాడేది? రామనాథన్ గారు ఉన్నారా? సార్, ల్యాండ్ లైన్ లో పట్టేశారా? డాక్టర్, ఈ రోజు ఈవినింగ్ అపాయింట్మెంట్ వీలవుతుందా? సారీ సార్, ఇవాళ సండే, ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే. అది కాకుండా అందరం కలిసి ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాం. రేపు మీట్ అవుదాం. యా పోస్ట్ లంచ్ ఓకే. ఏమండి, సరిగ్గా చెవికి ఎక్కించుకోని వాళ్ళని ఏమంటారు? అయ్యో, నీకు దండమో తల్లి, నన్ను వదిలేయో తల్లి. ఈ సండే వస్తే మావయ్య, సరిగ్గా చెవికి ఎక్కించుకోని వాళ్ళని ఇలా ఎగతాళి చేసి కూడా పిలుస్తారు. ఏంటది? ఇది కూడా తెలీదా? చెవిటి మేడం. నీ నోటి నుంచి రాబట్టాలని నేను మాట్లాడలేదు. రేయ్ బావా, లంచ్కి స్పెషల్ ఏంటి? పద్మకి మటన్ నచ్చదురా, చికెన్ ఫ్రై చేయండి. చేపల పులుసులో చింతపండు ఎక్కువగా ఉండాలి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా. రసంలో మిరియాలు బాగా దంచి వేయండి. పోతే గడ్డ పెరగొద్దు. ఈ కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, అల్లం వేసి మజ్జికి తాలింపు పెట్టండి. ఇదిగో బయలుదేరుతున్నాం, ఇంకో 5 minutes. రే, తర్వాత లాస్ట్ లో అదిరిపోయే స్వీట్ బీడా. ఓకేనా? ఓకేరా బావా, డన్, బాయ్. అచ్చరే, విందుకు పిలిచిన వాళ్లతో ఏమేం కావాలో ఇలాగా లిస్ట్ చెప్తారు. మరి మనల్ని విందుకు పిలిచి వాళ్ళకి నచ్చినవని వంట చేసి పెడితే ఎలాగా? మనకి నచ్చినవని ఎప్పుడు తింటాం? పెడతారు. నిన్న నాకు వామిటింగ్ కూడా అయిందమ్మా. క్లీన్ చేసే ఆయ నన్ను తిట్టుకుంటూ క్లీన్ చేసింది. కానీ నువ్వు నాకు వామిటింగ్ వస్తుందంటే వేడి నీళ్ళతో గుడ్డంతా రుద్దేదానివి కదమ్మా. ఇంకెప్పుడు గొడవ చెయ్యను.